హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా యొక్క ఎపిసోడ్ 14, 15, 16 చూడబోతున్నాం. ఇప్పటివరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ ఏం గుర్తుపట్టట్లేదా అని హీరో ఏం చేస్తాడంటే హీరో వద్ద పనిచేసే అంకుల్తో ఇక మీదట మీ పనులు కూడా ఏజిత్రియే చేస్తుందని చెప్తాడు. హీరోయిన్తో పార్సల్ మోపియడం, క్లీనింగ్ చేపించడం అన్నీ చేపిస్తాడు. హీరోయిన్ హీరోతో నేను మీకు విలువైన నిధి అన్నారు, మీ నిధితో ఇలాంటి పనులు చేపిస్తారా అని అడుగుతుంది. నువ్వు నిధివి కాదు, ఒక మతిమరుపు రోబోవి, నిన్ను నిధి అనుకోవడం నాదే తప్పు అని వెళ్ళి లైబ్రరీలో బుక్స్ సర్దని చెప్తాడు. హీరోయిన్ హీరోని ఈ విధవ సచ్చినోడు నన్ను చివరికి పని మనిషిని కూడా చేసేసాడని క్లీన్ చేస్తూ ఉంటే సైంటిస్ట్ చూస్తాడు. తనతో మీరు ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదు, ఇంకోసారి ఇలా చేయకండి అని చెప్తాడు. పై సైంటిస్ట్తో కొన్ని రోజుల్లో ఏజీ3 రెడీ అవుతుందని చెప్తుంది. పై సడన్గా కింద పడిపోతుంటే సైంటిస్ట్ పట్టుకుంటాడు. అప్పుడు ఏజీ3 ఈ టైంలో కిస్ చేస్తే బాగుంటుందని అంటుంది. సైంటిస్ట్ ఈ మింకు వల్ల ఏజీ3 పాడైపోతుందని అంటాడు. సైంటిస్ట్ వాళ్ళు శాండ్విచ్ పార్టీ అని తీసుకొచ్చి తింటుంటే సైంటిస్ట్కి పాస్ట్లో హీరోయిన్ ఆకలిగా ఉంది, ఒక లార్జ్ సైజ్ శాండ్విచ్ తీసుకుందాం అంటే అంతలా ఎవరు తింటారు, చిన్న శాండ్విచ్ తీసుకుందామని హీరోయిన్ ఒపీనియన్ అడగకుండా పట్టించుకోకుండా ఉన్నాడని గుర్తుకు వస్తుంది. హీరోయిన్ మార్నింగ్ అయ్యాక హీరో వద్దకు వెళ్తుంది. అప్పుడు హీరో సాడ్గా ఉండడం హీరోయిన్ గమనిస్తుంది. హీరో నీకు అంతా గుర్తు ఉంది, కానీ నువ్వు నా ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మోసం చేస్తున్నావు అని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడు. తర్వాత హీరో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు. అంతా అబద్ధం, అంతా ఫేక్, ఛార్జింగ్ అవుతున్న ఏజీ3 లాగా లేదు తను అని ఫీల్ అవుతూ ఉంటాడు. యూజువల్ నాన్న రియల్ నాన్నతో నెక్స్ట్ యూజువల్ డైరెక్టర్ అవుతాడు. మింకుని తీసేయాలని కంపెనీలో నేను మీటింగ్లో మాట్లాడుతా అని అంటాడు. రియల్ వాళ్ళ నాన్న మింకు వాళ్ళ నాన్నకి నేను మాట ఇచ్చా, మింకుని తీయడానికి సరైన రీజన్ లేకుంటే తనకి సపోర్ట్ చేస్తా అని చెప్పా అని అంటాడు. హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్తాడు. డీటెయిల్స్ తెలుసుకోవాలని అక్కడికి హీరోయిన్ అన్నయ్య వెళ్తాడు. ఈ పర్సన్ గురించి తెలిస్తే నాకు చెప్పండి అని అంటాడు. హీరోయిన్ హీరో మాట్లాడట్లేని సాడ్గా వస్తుంది. సైంటిస్ట్ టీమ్ అంతా బ్యాన్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవని హీరోయిన్తో కొందరు సైంటిస్ట్ వాళ్ళు తయారు చేసిన ఐడియాని కాపీ చేసి రిటర్న్ మళ్ళీ వాళ్ళనే బ్యాన్ అయ్యేలా చేశారని, వాళ్ళని హీరో ఎలాగో పట్టుకొని నిజం చెప్పేలా చేస్తాడా అని అంటారు. సైంటిస్ట్ టీమ్ అంతా పార్టీ అని సైంటిస్ట్తో అంటారు. సైంటిస్ట్ అందరితో మింకు వల్లే ఇది పాసిబుల్ అయింది, మింకుకి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అందరూ కలిసి ఫింగర్ ఫోల్డ్ చేసే గేమ్ ఆడుతూ ఉంటారు. గర్ల్ అయితే ఫింగర్ ఫోల్డ్ చేయండి అని అంటారు. నెక్స్ట్ వేరే స్టేట్స్కి వెళ్ళని వాళ్ళని, స్పెట్స్ ఉన్న వాళ్ళని ఫోల్డ్ చేయండి అని అంటారు. అలా ఆడుతూ సైంటిస్ట్ పై బయటికి వెళ్ళి వాక్కు వెళ్తారు. సున్హే హీరో హీరోయిన్ మాట్లాడుకోవాలని సైంటిస్ట్ బాయ్స్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కువగా తాగేశారు, ఇక ఇంటికి వెళ్ళాలని అంటుంది. హీరో నాకు ఇంటికి వెళ్ళాలని లేదు అని అంటాడు. నేను వెళ్తున్నా అంటే హీరోయిన్ ఆపేసి ప్లీజ్ వెళ్ళొద్దు, నువ్వు లేకుంటే నేను ఉండలేను అని, మనం కూడా ఒక గేమ్ ఆడుదామని ఇందాక ఆడిన గేమే మళ్ళీ ఆడతాడు. రోబోట్తో కిస్ అయితే ఫోల్డ్ చేయండి అని, కిస్ నచ్చితే ఫోల్డ్ చేయండి అని, తన మీద కోపం వస్తే ఫోల్డ్ చేయండి అని, తనని ద్వేషిస్తున్నట్లయితే ఫోల్డ్ చేయండి అని, ఒకవేళ రోబోట్ మనిషిగా అయితే బాగుండు అనుకుంటూ ఫింగర్ ఫోల్డ్ చేయండి అని. అలాగే హీరో టేబుల్ మీద పడిపోతాడు. హీరో బాగా బాధపడుతున్నాడని హీరోయిన్ టేబుల్ మీద పడుకొని నేను రోబోట్ను కాదని హీరోని చూస్తుంది. సైంటిస్ట్ పై హ్యాపీగా వాళ్ళ వర్క్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. సున్హే సైంటిస్ట్ బాయ్స్తో మూన్ని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జియా ఇంకో 4 days తర్వాత నీ ప్లేస్లోకి ఏజీ3 వస్తుంది, అప్పటి వరకు నువ్వు మింకీ వద్ద మేనేజ్ చేయి సరిపోతుందని అంటాడు సైంటిస్ట్. డాక్టర్ హీరోతో ఏజీ3ని చూడటానికి వస్తున్నా అంటే ఇప్పుడు వద్దు, నేను ఒక విషయం సాల్వ్ చేయాలి అనుకుంటున్నా, అది అయిపోయాక మీరు రండి అని అంటాడు హీరో. హీరోయిన్తో మనం బయటికి వెళ్తున్నాం అని చెప్పి కార్లో షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళాక ఒక డ్రెస్, హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసి ఇచ్చి రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. హీరోయిన్ని వేరే టేబుల్లో కూర్చోబెట్టి రియల్ వాళ్ళ నాన్నతో కలిసి లంచ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ బాగా ఫీల్ అవుతూ కనీసం నాకు ఒక మాట ముందే చెప్పాలి కదా అని అనుకుంటుంది. అందరూ ఫుడ్ బాగుందని తింటుంటే హీరోకి వేరే వాళ్ళు చేసిన ఫుడ్ నచ్చదు కదా, వామిటింగ్ అయ్యేలా ఉంటుంది. హీరో రియల్ వాళ్ళ నాన్నతో మేము త్వరలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు. హీరో తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి వామిట్ చేసుకుంటాడు. రియల్ వాళ్ళ నాన్న హీరోతో ఎప్పటి నుండి రియల్ని ఇష్టపడుతున్నావంటే 15 years నుంచి నా బర్త్డేకి కార్డ్స్ రాస్తూ ఉంటుంది, అప్పటి నుంచి ఇష్టపడుతున్నా అంటాడు. రియల్ లెటర్స్ నేనెప్పుడు రాస్తా అని అంటుంది. రియల్ వాళ్ళ నాన్న తను చాలా కేరింగ్ అని
తన హ్యాండ్ పట్టుకుని చెప్పొద్దు అంటాడు. తర్వాత కార్లో వెళ్తుంటే హీరోయిన్ మీకు పర్లేదు కదా ఇప్పుడు వేరే వాళ్ళు కుక్ చేసిన ఫుడ్ తిన్నారు అంటే అడగాలని అడుగుతున్నావా అని అంటాడు. నైట్ ఏం జరిగిందో మీకు తెలుసా అని హీరోయిన్ అంటుంది. నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు రోబోట్ కాకుంటే బాగుండన్నాను. ఏం నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయా ఏంటి? నీకు అన్నీ మర్చిపోవడం అలవాటే కదా, అన్నీ డిలీట్ చేసుకుని సిస్టంలో అని హార్ష్గా మాట్లాడతాడు. హీరోయిన్ అలా సాడ్గా ఉండడం సైంటిస్ట్ చూసేసి మింకు ఏమైనా అన్నాడా అని అడుగుతాడు. హీరోయిన్ బాగా ఏడుస్తుండడం చూసి సైంటిస్ట్ హీరో వద్దకు వెళ్ళి తనని ఎందుకు బాధ పెట్టావని అడుగుతాడు. తనకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి? జస్ట్ అది ఒక రోబోట్, వెళ్ళి అన్నీ డిలీట్ చేసుకోనని కోపంగా అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. హీరో రియల్ రాసిన లెటర్స్ చూసి నేను ఈ లెటర్స్ రియల్ రాసింది అనుకున్నా, కానీ ఇందులో హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్గా ఉంది, అది కూడా నేను నోట్ చేయలేదని ఫీల్ అవుతాడు. హీరోయిన్ బుక్స్ లవ్ సింబల్లో సెట్ చేసి ఉంటుంది. అవి చూసి హీరో నా కోసం ఇలా చేసిందా అని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వదిన కొంచెం నా కూతుర్ని డాక్టర్ వద్దకి తీసుకెళ్ళాలంటే హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ వద్దకు వెళ్ళి కలుస్తుంది. ఈ డాక్టర్ అలర్జీ స్పెషలిస్ట్ అయి ఉంటాడు. ఈ పాపకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల అలర్జీ వచ్చిందని చెప్తాడు. నెక్స్ట్ టైం నుంచి పల్లీలు, టమాటా అని కొన్ని లిస్ట్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ డాక్టర్తో ఎవరికైనా ఐ కాంటాక్ట్ వల్ల అలర్జీ వస్తుందా అని అడుగుతుంది. నీకు అలా ఎవరైనా తెలుసా అని డాక్టర్ అడుగుతాడు. లేదని అంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వాళ్ళనే తగ్గించగలమని డాక్టర్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్కి హీరో నన్ను టచ్ చేశాడు కానీ అలాంటి అలర్జీ ఏం రాలే కదా అని ఆలోచిస్తూ వెళ్తుంది. హీరోయిన్ సన్హే దగ్గర పాపని ఉంచి మార్కెట్కి వెళ్తుంది. హీరో అక్కడికి వస్తే ఆ పాప నా పేరు డాంగ్హ్యూ, నాకు పల్లీలు తినడం వల్ల అలర్జీ వస్తుందని చెప్తుంది. మా అత్తయ్య ఈ రైస్ బాల్స్ చేసింది, చిన్నప్పుడు తనకి ఇవే వచ్చు, తన వద్దకి ఎవరు రాలే, అప్పుడు మా అమ్మ వచ్చింది, అలా వాళ్ళు కలిసిపోయారని చెప్తుంది. సన్హే మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. మీరు మా ఇద్దరి మధ్యలో ఏమో ఉంది అన్నారు కదా, మీరు ఎలా చెప్పగలిగారని అడుగుతాడు. ఎవరికైనా ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ వైపే చూస్తారని సన్హే అంటుంది. సన్హే హీరోతో మీరు తన ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ముందు తనని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని అంటుంది. హీరో అదే ఆలోచిస్తూ ఉంటాడు. రియల్ హీరోతో డేట్కి వెళ్ళిన రోజు యూజువల్ని కలిసింది కదా, ఆ రోజు ఏం జరిగిందో అని గుర్తు చేసుకుంటుంటుంది. యూజువల్ నువ్వు నా ఫ్రెండ్ని ఎలా పెళ్లి చేసుకుంటావు, నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అందుకే ఇక్కడికి వచ్చావని అంటాడు. నువ్వు అర్జెంట్ అన్నావు అందుకే వచ్చా అని అంటుంది. అవును నేను నీ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకుంటా, ఇకపై హద్దులు దాటొద్దని యూజువల్కి చెప్పేసి వెళ్ళిపోతుంది. యూజువల్ నాన్న ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి చూపిస్తారు. అది రికార్డ్ చేసి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి పంపిస్తారు. హీరోయిన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, అక్కడ హీరోయిన్ అన్నయ్య హీరో గుర్తుపట్టకుండా ఉండడానికి ఒక వెరైటీ కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది హీరోయిన్. యూజువల్ వద్ద పనిచేసే పర్సన్ రౌడీలతో ఇంకో 3 డేస్లో నా దగ్గరికి ఏ3 రావాలి అని చెప్తాడు. సైంటిస్ట్ హీరోయిన్తో నువ్వు రెడీ చేసిన హాట్ ల్యాంప్లు ఫైనల్స్కి వెళ్ళాయిగా అని అడుగుతాడు. నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి నేను ఒక వెరైటీ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకున్నాలే అని చెప్తుంది. 4 years బ్యాక్ మనం కలిసినప్పుడు కూడా నువ్వు చేసావు కదా, మరి నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. నేను కాల్ చేశాను కానీ నువ్వే లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంది. ఏంటి తను మీట్ అవ్వడానికి వస్తే ఆ రోజు నేను క్లీన్ చేసేదానివి ఊడ్చేదానివా అని తిట్టా. తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా వస్తే నేను అలా ఎలా అన్నాను, తను బాగా ఫీల్ అయి ఉంటుంది, అందుకే ఆ రోజు బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయిందని సైంటిస్ట్ ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ అన్నయ్యతో ఆ పర్సన్ ఎలాగైనా కనిపెట్టు, ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సైంటిస్ట్ టీంలోని సనీప్ హాక్తేల్ మేమే జడ్జెస్ అనుకుని మాకు ఎక్స్ప్లెయిన్ చేయని అంటారు. హీరోయిన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీరోయిన్ రాసిన పిటిషన్ హీరో చూస్తాడు. మా నాన్న చెప్పాడు, ఒక పర్సన్ మనకి సపోర్ట్గా ఉంటే చాలు, ఆ ఒక్క పర్సన్ నా లైఫ్లో ఉన్నారు, మీకు కూడా ఎవరో ఒకరు స్పెషల్ పర్సన్ అయి ఉంటారు అని రాస్తుంది. తర్వాత రోజు కేఎం ఫినాన్షియల్లో తను తయారు చేసిన హాట్ ల్యాంప్లు ఎలాగైనా అందరికీ నచ్చాలని ప్రే చేస్తుంది హీరోయిన్. సోషల్ కాంట్రిబ్యూషన్ హెడ్గా ఉంది రియల్ కాబట్టి తనని సపోర్ట్ చేసి ఇంప్రెస్ చేయాలని సీఈఓ యూజువల్ అక్కడికి వెళ్తాడు. రియల్ స్టేజ్ మీద అదిరిపోయేలా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. మీ అందరూ ఇలా ఒకే చోట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, విన్నర్కి సీఈఓ 1 lakh మనీ ఇస్తారు అని చెప్తుంది. యూజువల్ స్పీచ్ ఇద్దామని వెళ్ళి చూస్తుంటే అక్కడ హీరోని చూసి ఇలాంటి ఈవెంట్స్కి కిమింగ్క్యూ రాడు కానీ చూస్తుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.